hustling the man, get the cash when I can. Got a pint for the low in the bag, and I'm saying some lo-fi shout it. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఈరోజు మనం మాట్లాడుకునే యానిమే పేరు వచ్చేసి డీమన్ కింగ్ డైమావో. సో ఈ యానిమే నేను ఎప్పుడూ చూసా. రీసెంట్లీ నేను ఇసకాయ్ యానిమేస్ పైన అయితే రివ్యూస్ చేయడం మొదలుపెట్టా కదా, అప్పుడే నాకు బాగా గుర్తుకొచ్చింది నేను ఈ యానిమేకి చాలా పెద్ద ఫ్యాన్ అని. సో ఎప్పుడో చూసా, మళ్ళీ మీకోసం అయితే ట్రై చేశా. ఇట్స్ లిటరలీ వన్ ఆఫ్ మై బెస్ట్ రికమెండేషన్ టు యూ గైస్ ఎవర్. సో అండ్ అనదర్ థింగ్, ఫస్ట్లీ మీరు యానిమే చూడాలంటే మీకు అట్లీస్ట్ ఏజ్ 17 అయినా ఉండాల్సిందే. ఎందుకంటే కొన్ని చాలా ఉంటాయి. సో ఎందుకంటే ఎస్పెషల్లీ 2010లో వచ్చింది ఇది. ఓన్లీ ఒకే ఒక సీజన్ ఉంటుంది. మొత్తం కూడా మీకు చాలా అంటే చాలా ఎక్కువ ప్యాన్స్, షార్ట్స్ అండ్ న్యూడిటీ, లాట్ ఆఫ్ చాలా హ్యారం, చాలా చాలా ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం దీన్ని ప్లాట్ గురించి అయితే మాట్లాడుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఎంసీ పేరు వచ్చేసి అకుటో. సో అకుటో వచ్చేసి నార్మల్గానే కొత్త స్కూల్లో అయితే జాయిన్ అవుతాడు. సో అన్ని వేరే నుంచి ట్రాన్స్ఫర్ స్టూడెంట్. సో మనకి ఆ స్కూల్లో ఎలాగంటే లైక్ ఆల్రెడీ మీ ఫ్యూచర్ని ప్రిడిక్ట్ అయితే చేసి మీ జాబ్ కెరీర్ అయితే చెప్తారు. సో అప్పుడు మన అకుటో కెరీర్ వచ్చేసి ది గ్రేట్ డీమన్ కింగ్ అయితే వస్తుందన్నమాట. దాంతో దెబ్బకి అందరు షాక్ అవుతారు అండ్ మనోడే డీమన్ లార్డ్ అని ఫిక్స్ అవుతారు. అప్పటి నుంచి మనోని పైన జరగని అటాక్ ఉండదు, రాని హారం ఉండదు. లిటరలీ ఇట్స్ వన్ ఆఫ్ ది బెస్ట్. ఐ మీన్ స్టోరీ పరంగా కూడా చాలా అంటే చాలా రిఫ్రెషింగ్గా ఉంటుంది. అండ్ అలాగే చెప్పా కదా, హారంలో ఏ దానికి కూడా తీసిపెట్టి పోదు. మీకు చాలా అంటే చాలా ఎంజాయ్ చేస్తారు. చాలా సీన్స్ ఉంటాయి. ఎస్పెషల్లీ గ్రేట్ యాక్షన్ అయితే ఉంటుంది. యానిమేషన్ కూడా తోపు ఉంటుంది. ఏదో సింపుల్గా ఒకే తీసి పడేసేది కాదు. మీకు ఇది ఎక్కడో అవసరం లేదు. మీ దగ్గర ఆల్రెడీ క్రంచీ రోల్ ఉంటే క్రంచీ రోల్లోనే ఉంది. ఆర్ఎల్స్ ప్రైమ్ వీడియో ఉన్నా సరే పర్లేదు, ప్రైమ్ వీడియోలో కూడా అవైలబుల్గా ఉంది. దీన్ని ఖచ్చితంగా మిస్ కాకండి గైస్. ఇది 2010లో వచ్చినా సరే దీని యొక్క క్వాలిటీ, కంటెంట్ అన్నీ కూడా చాలా అంటే చాలా బాగుంటాయి. ఐ మీన్ క్యారెక్టర్ డిజైన్ ఒక్కటే నాకు కొద్దిగా వేర్డ్గా అనిపిస్తుంది. అంటే మీకు సడన్గా అయితే అడాప్ట్ కాలేరు కదా, అయినా సరే ఒక్కసారి మీకు అలవాటు అయిన తర్వాత చాలా బాగుంటుంది, చాలా స్మూత్గా పోతుంది. దగ్గర 24 ఎపిసోడ్స్ అనుకుంటా, మేబీ నాకు సరిగ్గా గుర్తుకులేదు. బట్ ఒకటే ఒక్క సీజనే, సింపుల్గా ఒకే ఒక్క సిట్టింగ్లో అయితే అయిపోగొట్టేయచ్చు. నేను ఇంతవరకు చెప్పిన వాటిలో చాలా వరకు యూట్యూబ్లోనే ఫ్రీగా దొరికేవి. బట్ ఇదైతే మీకు క్రంచీ రోల్ ఆర్ఎల్స్ అమెజాన్ ప్రైమ్లో అయితే దొరుకుతుంది. ఖచ్చితంగా ట్రై చేయండి, డోంట్ మిస్ ఇట్. ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకోండి. ఇందులో అంత మంచి మంచి సీన్స్ ఉంటాయి. మన ఎంసీ కూడా అకుటో అని పేరు పెట్టుకున్నాడు, ఎవడో వేషనాయిలు కాదు. లిటరలీ మనోడు చాలా అంటే చాలా బ్యాడాస్. మనోనుకుండే పవర్స్, యాక్షను, లిటరల్లీ ఒక్కొక్క సీను మైండ్ పోతుంది లోపల, అంత బాగుంటుంది. అండ్ దీన్ని నేను మరింతగా బాగా ఎంజాయ్ చేయడానికి రీజన్ వచ్చేసి, నేను అప్పుడే క్యాంపోనియన్ అయిపోగొట్టేశా. క్యాంపోనియన్ అయిపోగొట్టిన తర్వాత చూసిన సిరీస్ ఇది. అంతే నేను ఇది, ఎందుకంటే క్యాంపోనియన్ కూడా ఎప్పుడో ఓల్డ్ సిరీసు. సో దాంట్లో కూడా ఇలా హారం స్టఫ్ అయితే ఉంటుందన్నమాట. దాన్ని చూసిన తర్వాత నేను సేమ్ అదే కంటెంట్తో వెతుకుతున్నప్పుడు నాకు ఇది కనపడింది. దీన్ని చూశాక లిటరల్లీ నాకు క్యాంపియన్ తర్వాత ఇది చాలా అంటే చాలా బెస్ట్ అనిపించింది. నేను చాలా చూసా, కానీ ఇది మాత్రం చాలా రిఫ్రెషింగ్గా, చాలా అంటే చాలా బాగుంటుంది. ఎందుకంటే డీమన్ కింగ్ అంటే ఈ అమ్మ ఎప్పుడు చూసినా వేరే దానిపైన ఫోకస్ చేయడం, ఎప్పుడు చూసినా ఓవర్ పవర్డ్గా ఉండడం. వాడి లైఫ్ వాడు ఎంజాయ్ చేయడా చెప్పండి. దీంట్లో మనోడు లైఫ్ బాగా ఎంజాయ్ చేస్తాడు. అయినా సరే మనోనికి ఇష్టం లేనివన్నీ కూడా మనోని దగ్గరికి వచ్చి ఎత్తక్కుంటూ ఉంటాయి. వేరే దారి లేక వాటన్నిటిని ఓడిస్తాడు. అండ్ అలాగే ఎస్పెషల్లీ దీంట్లో ఉన్న హారం మాత్రం నెక్స్ట్ లెవెల్ భయ్యా. ప్రతి ఒక్కరు ఫస్ట్ హీరోతో స్టార్టింగ్లో ఫైట్ తర్వాతే మెయిన్ థింగ్ బూమ్ బూమ్ బూమ్. నేను చెప్పేది మీకు అర్థమైందని అనుకుంటాను. అండ్ దట్స్ ఇట్. ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అండ్ నెక్స్ట్ వీడియో వచ్చేసి డీమన్ లార్డ్ రీట్రై ఆర్ఎల్స్ ఓవర్లార్డ్, ఈ రెండిట్లో ఏదో ఒకటి అయితే చేస్తాను అనమాట. చెప్పా కదా, నేను ఇసకాయలో ఎన్ని చూశానో అన్ని యానిమేస్ పైన అయితే ఆల్మోస్ట్ రివ్యూస్ అయితే చేస్తూ ఉంటా. నాకు ఏవైతే మంచిగా నచ్చుతాయో ఆ లిస్ట్లోనే ఇది కూడా ఉంది. ఎవరైనా ప్రీవియస్ రివ్యూస్ చూడకుంటే మీకు ఛానల్లోనే ఉన్నాయి, అన్నీ కూడా చూడండి. ఆర్ఎల్స్ మీకు కార్డ్స్లో నా ప్లేలిస్ట్ అయితే ఇస్తాను. దాంట్లో మీకు కావాల్సిన ఇసకాయ యానిమేస్ అన్నీ కూడా ఉంటాయి. నెక్స్ట్ ఈ జానరా అయిపోయిన వెంటనే నేను రొమాంటిక్ ఆర్ఎల్స్ స్లైస్ ఆఫ్ జానరా అయితే చేద్దాం అనుకుంటున్నాను. రెండిట్లో మీరు ఏది బెస్టో కింద కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. దట్స్ ఇట్. బాయ్ బాయ్ గైస్.